హాయ్ పోకిమాన్ ఫ్యాన్స్, ఈ రోజు అయితే నేను సన్ అండ్ మూన్ ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఎవరా పోకెమాన్? ఆ పోకిమాన్ నేమ్ తెలిస్తే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంక ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్ట్ చేయగానే యాష్ అండ్ పికాచు వాటర్ రైడ్ అయితే చేస్తూ ఉంటారు షార్కిడో మీద. యాష్ షార్కిడోని ఇంకా వేగంగా వెళ్ళమంటాడు. అది అయితే అండర్ వాటర్ లోకి అయితే తీసుకుని వెళ్తుంది యాష్ ని. అండర్ వాటర్ లో చాలా పోకిమాన్ అయితే చూస్తాడు యాష్. అక్కడ ఒక కొత్త పోకిమాన్ అయితే కనిపిస్తుంది యాష్ కి. ఈ కొత్త రకం పోకిమాన్ ఏందా అని చూడడానికి దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు అది రియాక్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు భయపడి తను బిగబట్టిన ఊపిరినంతా వదిలేస్తాడు. ఇంక ఊపిరి అంతకైతే మనం యాష్ పైకి అయితే వెళ్తాడు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే చేపలు పడుతూ ఉంటుంది. యాష్ రాగానే తను పట్టుకున్న చేప ఒక్కసారిగా తన మీదకి దూకుద్ది. యాష్ కాల్ జారి షార్కిడో మీద నుంచి అయితే నీళ్ళకి కింద పడిపోతాడు. తర్వాత సన్ అండ్ మూన్ థీమ్ సాంగ్ అయితే వస్తుంది. ఎపిసోడ్ నేమ్ వచ్చేసేసి అలోలాలోని కొత్త అడ్వెంచర్ అనే నేమ్ అయితే పడుద్ది. తర్వాత యాష్ అయితే షార్కిడోని రిటర్న్ అయితే ఇచ్చేస్తాడు. యాష్ సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి అలోలా రీజియన్ కి అయితే వస్తాడు అనమాట. పికచు అండ్ యాష్ అయితే బీచ్ లో రన్నింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకుంటాడు. అలా ఎంజాయ్ చేస్తూ పరిగెడుతూ ఉండగా యాష్ చూసుకోకుండా లెట్న్ అనే పోకిమాన్ తోకనైతే తొక్కుతాడు. ఆ పోకిమాన్ కోపం వచ్చి యాష్ మీద అయితే ఫైర్ అటాక్ అయితే చేస్తుంది. అప్పుడు యాష్ మొహం అయితే నల్లంగా మాడిపోయి కింద అయితే పడిపోతాడు. తర్వాత సీన్ లో యాష్ వాళ్ళ అమ్మ మిస్టర్ మైమ్ అయితే రిలాక్స్ అవుతూ ఉంటారు. అప్పుడే యాష్ అక్కడికి వచ్చి ఇక్కడ ఈ రోజు జరిగిన విషయాలన్నీ అయితే వాళ్ళ అమ్మతో అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు యాష్ వాళ్ళ మామ అయితే ఇలా అయితే అంటది, మిస్టర్ మైమ్ గానీ పోటీలో గెలవకపోయానంటే మనకి ఈ ట్రిప్ కి అవకాశం వచ్చేదే కాదు అని అంటది. తర్వాత మనం రెడీ అయ్యి వెళ్దామా అని వాళ్ళ అమ్మ అయితే అడుగుద్ది. అప్పుడు యాష్ వచ్చేసి ఎక్కడికి అమ్మా అని అడిగితే ఇంకెక్కడికి ప్రొఫెసర్ ఓక్ వాళ్ళ బంధువుల ఇంటికి అని అయితే సమాధానం ఇస్తుంది. వీళ్ళు అలోలా రీజియన్ కి వచ్చే ముందు ప్రొఫెసర్ ఓక్ గారిని అయితే కలుస్తారు. ఆయన వాళ్ళ తమ్ముడికి ఇవ్వమని ఒక పోకిమాన్ గుడ్డు అయితే వాళ్ళకి ఇస్తారనమాట. ఆ నెక్స్ట్ సీన్ లో యాష్ అండ్ వాళ్ళ మామ అయితే పోకిమాన్ టాక్సీ అయితే ఎక్కి వెళ్తూ ఉంటాడు. యాష్ అయితే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. ఇదే నేను మొట్టమొదటిసారిగా ఎక్కిన పోకిమాన్ టాక్సీ అని అయితే అంటాడు. వాళ్ళ టాక్సీ డ్రైవర్ అలోలా రీజియన్ గురించి మొత్తం అయితే చెప్తూ ఉంటాడు అనమాట. అంతలో మైమ్ పక్కన కనిపించిన ఫ్రూట్స్ అయితే చూపించి యాష్ వాళ్ళ మదర్ కి అయితే చూపిస్తుంది. టాక్సీ డ్రైవర్ ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయని చెప్పంగానే వాళ్ళిద్దరు అయితే షాపింగ్ చేయడానికి అయితే వెళ్తారు. అంతలోపు యాష్ అటు ఇటు చూస్తూ ఉండగా ఒక విచిత్రమైన పోకిమాన్ అయితే యాష్ కి అయితే కనిపిస్తుంది. పోకిమాన్ ముందు ఎప్పుడు చూడకపోయే తలకి దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు అది యాష్ ముక్కుని గట్టిగా పట్టేసుకుంటది. ఎలాగలా యాష్ అయితే దాన్ని అయితే విడిపించుకుంటాడు. దాని తర్వాత అది పారిపోతూ ఉంటే దాని వెనకాల అయితే యాష్ అయితే పరిగెడుతూ దాన్ని పట్టుకోవాలనుకుంటాడు. అదైతే అడవిలోకి అయితే పారిపోద్ది. దాంతో యాష్ అయితే దారి తెప్పిపోతాడు అనమాట. ఇటుపక్క వెళ్ళలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు. తనకు తెలియకుండా ఒక పోకిమాన్ అయితే తనని గమనిస్తూ ఉంటుంది. అదే పోకిమాన్ కాదు, ఆ దీపానికి రక్షకుడైన టాపు కోకో అనమాట. టాపు కోకో పక్కనే నిద్రపోతున్న ఒక ఎలుగుబంటి పోకిమాన్ అయితే నిద్ర లేపొద్ది. యాష్ దాన్ని చూసి హలో అంటూ దాని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఆ పోకిమాన్ కూడా హలో చెప్తూ చేతులు ఊపుతూ ఉంటుంది. దాంతో పక్కన చెట్లన్నీ అయితే ఇరిగి కింద పడిపోతూ ఉంటాయి అనమాట. దాన్ని చూసి యాష్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అంతలో పైన ఒక చారిజార్డ్ అయితే ఎగురుకుంటూ వెళ్తుంది. దాని మీద ఒక మనిషి కూడా ఉంటాడు. దాన్ని చూసి అదేందబ్బా అది ఎయిర్ రైడ్, నేను కూడా దాని మీద ఎక్కుతానని చెప్పి అయితే దాన్ని వెంబడిస్తూ అయితే వెళ్తాడు అనమాట. చారిజార్డ్ ని వెంబడిస్తూ వెళ్తే ఒక పోకిమాన్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాడు. అది చాలా అందంగా ఉంటుంది. లోపల చాలా కొత్త రకం పోకిమాన్ చూసి లోపలికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతలోపు అయితే కొంతమంది టారస్ మీద అయితే రైడ్ చేస్తూ అటు పక్కేస్తాడు. అప్పుడు ఆ యాష్ అడ్డంగా పోవడం వల్ల యాష్ అయితే తొక్కించుకుని అయితే వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు పక్కనే నిలబడుకున్న లిల్లీ అనే ఒక అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని అయితే అడుగుద్ది. యాష్ పైకి లేచి నాకేం కాలేదు, నాకు ఇది అలవాటే, నా దగ్గర చాలా టోరస్లు అయితే ఉన్నాయి అని అంటది. అంతలోపు టోరస్ అయితే యాష్ దగ్గరికి రాగానే లిల్లీ అనే అమ్మాయి భయపడి యాష్ వెనక్కి అయితే వెళ్తుంది. అప్పుడు యాష్ వచ్చేసి నీకు పోకిమాన్ అంటే భయం లాగా ఉంది అని అయితే అంటాడు అనమాట. అప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ అక్కడికైతే వచ్చి వాళ్ళని అయితే పరిచయం చేసుకుంటారు. అప్పుడు యాష్ వచ్చేసి అసలు ఇదేం ప్లేస్ అని అడగగానే ఇది పోకిమాన్ స్కూల్ అని అయితే అంటారు. ఓ పోకిమాన్ స్కూల్, దీని గురించి నేను ముందే విన్నాను అని అయితే యాష్ అంటాడు. తర్వాత వాళ్ళలో ఒక అమ్మాయి నీకు నేను మొత్తం ప్లేస్ అంతా తిప్పి చూపిస్తానని చెప్పి తీసుకుని వెళ్తుంది. స్కూల్ మొత్తం తిరుగుతూ లాస్ట్ కి ప్రిన్సిపల్ రూమ్ కి అయితే వెళ్తారు. ప్రిన్సిపల్ గారు మనకు కొత్త స్టూడెంట్ వచ్చారు అని చెప్పి అయితే చెప్పుద్ది అమ్మాయి. అప్పుడు నేను స్టూడెంట్ కాదు అంటూ అనగానే రూమ్ లో నుంచి అయితే యాష్ వాళ్ళ అమ్మాయి అయితే బయటకు వస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ వాళ్ళ తమ్ముడు కూడా బయటకు వచ్చి హాయ్ యాష్, మీకు పోకిమాన్ స్కూల్ కి స్వాగతం అని అంటాడు. యాష్ ఆయన చూసి షాక్ అయ్యి ప్రొఫెసర్ ఓక్ మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ప్రిన్సిపల్ వచ్చేసి మేమిద్దరం ఒకేలాగా ఉంటాం, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు, నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయిపోయావు యాష్ అని అంటాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఓక్ గారికి అయితే కాల్ చేసి నువ్వు పంపించిన గుడ్ అయితే సేఫ్ గా అయితే వచ్చింది అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో అమ్మాయి యాష్ అయితే తన క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్తారు. అప్పుడే అక్కడ ఒక ప్రొఫెసర్ అయితే వస్తారనమాట. అతనే ప్రొఫెసర్ కుకుయి అందరికి పెద్ద హలోలో అంటూ వస్తాడనమాట. అంతలో బయట పెద్ద సౌండ్ రాగానే బయటకు చూసి ఎవరు వాళ్ళు అని అయితే అడుగుతాడు యాష్. వాళ్ళే స్కల్ టీమ్, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని యుద్ధం చేయమని చెప్పి అయితే ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పుద్ది.
అప్పుడు యాష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరితో ముగ్గురు యుద్ధం చేయడం న్యాయం కాదు అని అయితే అంటాడు. అప్పుడు స్కల్ టీం వాళ్ళు అయితే ఏం చేద్దామని అడగగా యాష్ వచ్చేసి నేను కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తానైతే అంటాడు. దానికి పక్కనే ఉన్న కియావే కూడా ఒప్పుకొని ఇద్దరైతే బ్యాటిల్ చేయడానికి అయితే సిద్ధమవుతాడు. యాష్ వచ్చేసి పికాచుని అయితే వాడతాడు, కానీ కియావి మాత్రం చారిజర్డ్ ను వాడకుండా తన దగ్గర ఉన్న ఇంకొక పోకీమాన్ టాటరేటర్ అయితే వాడతారు. యాష్ ఇంకా కియావి ఇద్దరు కలిసి వాళ్ళతో బ్యాటిల్ అయితే చేస్తూ ఉంటారు. టాపు కోకో యాష్ కి తెలియకుండా మళ్ళీ తనని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు కియావి తన దగ్గర ఉన్న జీమూను వాడి ఒక్క మూవ్తో వాళ్ళందరినీ అయితే బ్లాస్ట్ చేస్తాడు. అది చూసిన యాష్ షాక్ అయ్యి అసలు ఏంటిది అని అడగగా ప్రొఫెసర్ కుకుయి వచ్చేసి ఇది ఒక జీము అని అయితే అంటాడు. ఇంకా ఇవి అలోలా ప్రాంతంలో చాలా ప్రత్యేకంగా వాడబడుతూ ఉంటాయి. అలోలాలో 4 దీపాలు ఉండగా ప్రతి ఒక్క దానికి ఒక రక్షణ పోకీమాన్ ఉంటుంది. ఇక ఐలాండ్ ఛాలెంజ్ అనే పోటీలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు మాత్రమే జీమూస్ వాడగలరు అని అయితే చెప్తాడు. అంతలో ఒక పోకీమాన్ స్పీడ్ గా వెళ్ళడం చూసి యాష్ ప్రొఫెసర్ గారిని అడిగితే అది టాపు కోకో అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నువ్వు టాపు కోకోని చూసావా, అది దీపపు రక్షక పోకీమాన్ అని చెప్తారు. ఇక ఆ రోజు నైట్ అయితే యాష్ వాళ్ళ అమ్మ కలిసి ఇద్దరు ఒక రెస్టారెంట్ లో అయితే డిన్నర్ చేస్తూ ఉంటారు. అంతలో టాపు కోకో శబ్దం విని అక్కడ ఏందని చూస్తే అక్కడ టాపు కోకో అయితే ఉంటదన్నమాట. అప్పుడు యాష్ టాపు కోకోని వెంబడిస్తూ అయితే వెళ్తాడు. ఒక దగ్గర ఆగి యాష్ నే చూస్తూ ఉంటుంది. నువ్వు నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అయితే యాష్ అడుగుతాడు. అప్పుడు టాపు కోకో ఒక జీరింగ్ అయితే ఇస్తుంది అనమాట తనకి. యాష్ ఇది నాకేనా అయితే అడిగితే టాపు కోకో తలకాయ అయితే ఊపుద్ది. అప్పుడు యాష్ అయితే దాన్ని తీసుకుని తన చేతికి అయితే తగిలించుకుంటాడు. ఆ తర్వాత టాపు కోకో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఆ తర్వాత సీన్ లో యాష్ అయితే ప్రొఫెసర్ కుక్కీ వాళ్ళ ఇంట్లో అయితే నిద్రలేస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి థ్యాంక్ యూ అమ్మా, నేను ఇక్కడ ఉంటాను అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, అందుకే చాలా థ్యాంక్స్ అని అంటాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి నువ్వేమంటావో నాకు ముందే తెలుసు, అందుకే నేను ఒప్పుకున్నాను అని అయితే అంటది. అంతలో యాష్ నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి, బాయ్ అమ్మా అని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అంతలో ఎండ్ సాంగ్ అయితే మనకి పడిపోద్ది. తర్వాత పోకీమాన్ స్కూల్ ని చూపిస్తూ టు బి కంటిన్యూ అని అయితే పడుద్ది. ఇంకా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కామెంట్ చేయండి.